తెలంగాణలో మరో భారీ ఎయిర్పోర్ట్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి నిధులు సైతం విడుదలయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాంలో మరో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కానుంది. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపరిచినట్టు అవుతుంది. పెద్దపల్లి జిల్లా ప్రజలకు ఎయిర్పోర్ట్ కళ సాకారం అయ్యేందుకు ఇందుకు సంబంధించి కీలక అడుగు పడింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా నిర్మించబోయే దీని అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపునకు పాలనాపరమైన ఆమోదం తెలిపింది. దీనికోసం 40.43 లక్షల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ జీవో విడుదల చేశారు. రాష్ట్రంలో 6 ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం టెక్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ రిపోర్ట్స్ ను తయారు చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీని కన్సల్టెంట్ గా నియమించింది. గతంలో పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్ వద్ద గుర్తించిన స్థలంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని అథారిటీ తేల్చి చెప్పింది. దీంతో అదే జిల్లాలోని అంతర్గాంలో స్థలాన్ని పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అంతర్గాంలోని 591.24 ఎకరాల భూమిని జిల్లా అధికారులు గుర్తించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన డాక్యుమెంట్లను ఏఐకి అందజేశారు. ప్రతి సైటుకు ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీ కన్సల్టెన్సీ ఫీజు మొత్తం 40,52,946 రూపాయలుగా ఢిల్లీలోని ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిర్ణయించారు. తాజాగా 40.43 లక్షల రూపాయల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రామగుండం విమానాశ్రయ ప్రాజెక్టులో ముందడుగు పడినట్టయింది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ, సింగరేణి ఉద్యోగులు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందనేది అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉండదు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలను సృష్టిస్తుందని అంటున్నారు. ఇక ఇదే విషయం గురించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి జిల్లా ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చేందుకు ముందడుగు పడిందని అన్నారు. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి, వ్యాపార అభివృద్ధికి విమానాశ్రయం ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని చెప్పారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో పెద్దపల్లి జిల్లాలోనే కాకుండా దగ్గర ప్రాంతాలు సైతం మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. విమానాశ్రయం నిర్మాణానికి తన వంతుగా కృషి చేస్తానని వంశీకృష్ణ తెలిపారు.